ఒక సిటీ ఎక్స్‌పోజర్ ఉండడం వేరు. యెస్. తర్వాత రూరల్ ఏదైతే అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా ఈ బైఫర్కేషన్ ఇది ఉండేటప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అచీవ్ యువర్ గోల్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పటికీ వెనకబడిన ప్రాంతాల్లో ఆ ల్యాక్ అనేది ఉంది. దాన్నెలా పాసిఫై చేయాలి? ఇప్పుడు సిటీలో వచ్చేవాళ్ళు అదే భయపడుతుంటారు. అవును. ఒక ఎగ్జామ్‌కి రిటన్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. నాలెడ్జ్ ఉంటుంది. హౌ టు ప్రెజెంట్ ఇట్. చాలా చక్కటి ప్రశ్న వేశారు మేడం. అంటే మీ యొక్క మేధస్సు గాని, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ గాని, మీ యొక్క పరిణతి ఈ ఎడ్యుకేషన్ ప్యాషన్ పట్ల ఒకటే ముచ్చట్లో మీరు తెలియజేశారు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటుంది. అంటే ఈవెన్ ఐఐటీఎన్స్‌లో కూడా మనం చూస్తా ఉన్నాం. 33%, 30% వరకు గూడా వాళ్ళకి గూడా ప్లేస్‌మెంట్స్ లేవని అంటే కారణాలు అన్వేషిస్తే వేరు వేరు సంస్థలు మనకి తెలియజేసిన వాటి లోపల. సో, వాళ్ళకి డ్యూ టు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించే మనము స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు పెడతా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా. అంటే మన యొక్క విద్యా వ్యవస్థ లోపల వైవిధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో గానీ, లేదా అర్బన్ నేపథ్యంలో గానీ, సీబీఎస్ఈ అంటాం, స్టేట్ సిలబస్ అంటాం, ఐసీఎస్ఈ అంటాం. ఇట్లా సో, డిఫరెంట్ టైప్స్ లోపల మనకుంది. కొఠారి కమిషన్ నుండి ఇప్పటి వరకు కూడా దాని మీద కమిషన్‌లేస్తానే ఉన్నారు. అంటే ఇది ఒక విద్య అనేది ఒక సజీవ నది లాంటిది. నదీ ప్రవాహం లాంటిది. ప్రవాహం లాంటిది. దానికెందుకు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాటిని ఫాలో అవుతూ మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటది. భారతీయ విద్యా విధానం అనేది ఒక అద్భుతమైనది. సో, దాంట్లో కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి రకరకాలుగా మనము ఆ చర్చలు అంటే పొలిటికల్ గాని, వేరే రకాలుగా విభజనకి లేదా డివైడ్ మైండ్ ఉన్న వాళ్ళకి అది అనుకూలిస్తుంది. అది వాళ్ళని ఆ ప్యాషన్ లోపల. ఎందుకంటే బ్లడ్ గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా అట్లాగే ఉంటాయి. అదంతా కూడా వేరే టాపిక్ అవుతుంది. కానీ ఇక్కడ భారతీయ విద్యా విధానం అనేది ఇప్పుడు గ్లోబలైజేషన్‌లో ప్రపంచీకరణ లోపల కూడా అద్భుతంగా నిలబడుతుంది. ఇంకా 100 ఏళ్ళైనా కూడా అంటే దీంట్లో ఒక మార్పులు మనకు కనిపిస్తా ఉంటాయి మేడం. నది లోపల ఏ విధంగా ఎక్కడ మనకి కర్వ్స్. కర్వ్స్ ఎట్లా వస్తుంటాయి, వేటిని కలుపుకెళ్ళాలి, ఎక్కడ మనకు బ్రేకప్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ ఉంటది మనకి ఎప్పటికి కూడా. యెస్. సో, దాని లోపల అంటే ఇది కూడా అట్లే ఉంటుంది. వేరే మనం ఎక్కడ తీసుకున్నా కూడా మన నుండి వెళ్ళిన వాళ్ళే, ఇండియా నుండి వెళ్ళిన వాళ్ళే ప్రతి దేశంలో కూడా లీడ్ చేస్తా ఉన్నారు. అమెరికన్ అంటే బ్రెయిన్ డ్రైన్ అంటే అదే చెప్తాం. ఈ భారతీయ విద్యా విధానం లోపల పురాతనం నుండి కూడా మనకి వేదాల నుండి గానీ, ఇవి గానీ, సో, అక్కడ ఉన్న బ్రాహ్మణైజేషన్ గానీ, ఇవన్నీ కూడా అప్పుడు అవన్నీ లేకుండే. తర్వాత కాలంలో ప్రకృతి, వికృతి 2 ఉంటాయి. సహజం అది. సో, వాటిని మనం నెగెటివ్స్‌కి ఎళ్ళకుండా ఏదైతే ఈ హైందవ జీవన విధానం గానీ, భారతీయ విద్యా విధానం గానీ ఏ విధంగా ఉందో ఆ మార్పులని, ట్రెండ్స్‌ని మనం పసిగట్టుకుంటూ ఇప్పుడేం కావాలి? భవిష్యత్తులో ఏం కావాలి అడ్వాన్స్‌లో? రేపు చాట్‌జీపీటీ గానీ, రోబోటిక్స్ గానీ, లేదా ఆల్‌మైటా. డాటా అనాలిటిక్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా వచ్చినా కూడా అవన్నీ కూడా మనమే చేయాలి. యెస్. చాలామంది ఏమైతే దాన్ని ఇట్లా గ్లోరిఫై చేసేసి అదైపోతుంది, ఇదైపోతుంది. మానవ మేధస్సును అందులో అంతే. చొప్పించిన తర్వాతనే కదా అది. వాటిని తెలియని దాన్ని తెలుసుకోవడమే స్కిల్ డెవలప్‌మెంట్. యెస్. ఈ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టే స్కిల్ డెవలప్‌మెంట్. అవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చినాయి అనంటే, సో, మన విద్యా విధానంలో ఆ ట్రెండ్స్‌ని ఫాలో కావాలి. ఈ విద్యా విధానం అనేది చాలా గొప్పది. సో, దాంట్లో డీమెరిట్స్ కూడా ఉంటాయి కాదనలేం. కానీ వాటిని కూడా మనం ఓవర్‌టేక్ చేసుకున్నందుకు మన దాంట్లోనే ఎక్కువ అవకాశాలున్నాయి. సో, అటువంటప్పుడు ఈ స్కిల్ డెవలప్‌మెంట్ లోపల ఆ ఓరియంటేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మనకేం లేవని పుష్పక విమానం లేదా, సో, కామధేను లేదా, ఇట్లా యెస్. ఎన్నో ఉన్నాయి మనకి అవన్నీ. కల్పవృక్షం. అది కొందరు పుకిటి పురాణాలు అంటారు, రకరకాలుగా అంటారు. ఏదైనప్పటికి కూడా ఆ ట్రెండ్స్ లోపల ఒక అద్భుతాన్ని సృష్టించినాయి అప్పుడు. అవి సజీవమే కావచ్చు, లేదా రాసుకునేవి కావచ్చు, ఏదైనా కావచ్చు. మన మేధస్సును తెలియజేస్తున్నాయి యెస్. గదా! గీటురాయి. మన 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 భారతీయ మేధస్సును తెలియజేస్తున్నాయి. దాన్ని నువ్వెందుకు అంగీకరించవు? యెస్. మేధస్సును అంగీకరించినప్పుడే గదా మనము ప్రపంచీకరణ లోపల అద్భుతంగా ఉండటానికి. గూగుల్ వాడు, అమెజాన్ వాడు, ఎవడు పడితే వాడు, ఏ కంపెనీ వాడైనా ఎవడైనా కూడా భారతీయ మేధస్సును గుర్తిస్తున్నప్పుడు మనం ఎందుకు మనల్ని మనం గుర్తించుకోలేం? ఒక స్కిల్ ఆర్యభట్ట, ఆ! ఒక సుశ్రుతుడు, వరాహమిహిరుడు, చరకుడు, భాస్కరుడు వరాహం. ఇట్లా చాలా యెస్. ఉన్నాయి. ఒక్కటని లేదు. అన్నిట్లో ఉన్నాయి. సో, వాటిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోగలగాలి.
ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్ తోటే స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. తెలియని దాన్ని తెలుసుకోవడమే స్కిల్ డెవలప్మెంట్. గ్రామీణ నేపథ్యంలో వచ్చినాం, తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ వచ్చినాం, డేర్ చేసినాం, మనం ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్నాం. సో, ఇంగ్లీష్ మీడియంలో రాసినాం, నేర్చుకున్నాం, కూర్చున్నాం గంటల కొద్దీ. ప్యాషన్, తపన వాటితోటి 4, 5 భాషలు నేర్చుకున్నాం మనం. సో, కేజీ టు పీజీ కింద మామూలు స్థాయి నుంచి కూడా అసలు ముఖ్యమంత్రి మనకు స్థాయి అప్పుడు వరకు కేజీ కూడా. లేవు కదా. అరే వాళ్ళకి సంబంధించి ఏ విధంగా గవర్నెన్స్ ఏ విధంగా ముందుకెళ్ళాలనే లెవెల్‌లో గైడెన్స్ ఇచ్చే లెవెల్ కూడా మనం ఎదగగలిగినాం. ఒక సామాన్యుడిగా, ఒక మామూలు పల్లెటూరులో పుట్టినవాడిగా. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఈ స్కిల్స్ అనేటివి ఎప్పుడు కూడా నేనైతే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్తగా అప్డేషన్ వచ్చేది అప్డేట్ అప్డేట్ నేర్చుకోకుంటే నాకు నిద్ర పడ్డది. సో, అట్లా నేను పిల్లలకు గాని, మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటాను. వాటికి సంబంధించి కూడా స్కిల్ డెవలప్‌మెంట్ సంబంధించి కూడా క్లాసెస్ గాని, మనకున్న వేరు వేరు మాధ్యమాల్లో వాళ్ళు ఉపయోగించుకొని ఎవరైతే వింటారో, ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఎన్నో అవకాశాలు కల్పించినాం. రూమ్స్ తీసుకొని దాంట్లో పిల్లల్ని పెట్టి చదివించి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, లేదా మనకు తెలిసిన ఇన్‌స్టిట్యూషన్స్‌లో జాయిన్ చేయించి, అట్లా వాళ్ళని అప్డేట్ చేసేందుకే చూస్తున్నాం. ఎందుకంటే అట్లా అప్డేట్ అయినప్పుడే సమాజం, మనము సజీవంగా ఉండగలం. అంటే దాదాపుగా మనకు లేని మెడిసిన్ లేదు. అంటే ఒక 3000 పైన ఈ మెడిసినల్ ప్లాంట్స్ అనేటివి మనకేమైపోయింది, మనది ట్రీ మీడియా. సో, మీడియా మెడిసినల్ ప్లాంట్స్ అనేటివి 3000 జాతులకు పైగా నశించిపోయినాయి. ఎందుకంటే గ్లోబలైజేషన్‌లో ప్లస్ ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్ ఇదంతా వార్మింగ్ కూడా ఈ హీటు వీటితోటి ఉష్ణోగ్రతతోటి అవన్నీ కాంక్రీట్ కూడా జంగల్ ఎగ్జిస్ట్ కాలేకపోయినాయి. ఎస్ నువ్వు స్కిల్ డెవలప్‌మెంట్ లేకుంటే నువ్వు ఎగ్జిస్ట్ కాలేవు తర్వాత తరంలో. ఇప్పుడు మన పిల్లలు, మనవలు, మనవరాళ్ళు వాళ్ళున్నారనుకోండి. వాడు అమెరికాలో ఉన్నాడు. మనం ఇక్కడనే కూర్చున్నామనంటే దాంట్లో కమ్యూనికేషన్ గానీ, ఆ సైగలు గానీ, కొన్ని కొన్ని వర్డ్స్ గానీ ఏదో రకంగా కమ్యూనికేట్ కాగలగాలి. అప్డేట్ చేసుకోగలగాలి. నేను ఇట్లనే ఉంటానంటే నువ్వు అట్లనే ఉంటావు. ఎన్నో జాతులు నశించిపోయినాయి. దాంట్లో కూడా మనం నశించిపోయేటానికి అవకాశం ఉంటది. మనిషి పుట్టింది కేవలం పుట్టడం, చనిపోవడమే గాదు. సో, ఏదో ఒకటి అద్భుతాన్ని ఇక్కడ సాధించాలి. అది సాధించాలంటే నీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆ అసలు లక్ష్యం లక్ష్యానికి అంటూ ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకోవాలి. సో, దాంట్లోనే స్కిల్ డెవలప్‌మెంట్ కూడా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్‌లో నువ్వు తప్పనిసరిగా ఒక 1 ఇయర్ సీరియస్‌గా ప్రిపేర్ కాగలిగితే, సో, నీ లోపల ఉన్న భయాలను గానీ, నీ లోపల ఉన్న అనేక సందేహాలను గానీ, అనేక అనుమానాలను గానీ అన్నీ కూడా పటాపంచలైపోయేటానికి అవకాశం ఉంటది. రోజు బతకడం ఎలానో తెలుస్తుంది. స్కిల్ ఎస్ డెవలప్‌మెంట్ తెలుస్తుంది. ప్యాషన్ తెలుస్తుంది. మోటివేషన్ తెలుస్తుంది. ఎట్లా డబ్బులు ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. లేనప్పుడు ఎట్లా ఉండాలి, ఎవడు ఏ విధంగా అనుకుంటుండు, సైకాలజీ తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్. అందుకొరకే వన్నె తగ్గంది ప్రపంచంలో ఒకే విద్య ఒకటి ఇండియన్ సివిల్ సర్వీసెస్. ప్రతి ఒక్కరు కూడా ఒక సంవత్సరాన్ని మిలిటరీలో పనిచేయాలి. ఒక సంవత్సరం దీనికి ప్రిపేర్ కావాలి. నేనే ప్రధానమంత్రి అయితే ఈ 2 ఇంప్లిమెంట్ చేస్తాను. వావ్! సూపర్.